హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఆలు ఫ్రై చేద్దామని అనుకున్నా. ఇవి వచ్చి ఆలుగడ్డలు, ఇవి వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, వాటికి కావాల్సిన పదార్థాలు అనమాట. మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? స్టవ్ పెట్టించి ప్యాన్ పెట్టేసిన. ఫ్రై అని చెప్పేసి ఎక్కువ వేసుకోకండి ఆయిల్, ఒకటే పావు. కొంచెం నేనైతే పోపు గింజలు ఏం వాడను ఫ్రెండ్స్, ఓన్లీ జీలకర్ర. చూడండి, జీలకర్ర ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. జీలకర్ర వేసేటప్పుడు కొంచెం నలిచి వేయండి, ఎందుకంటే స్మెల్ మంచిగా, దాని ఫ్లేవర్ అనేది చక్కగా తగులుతుంది అనమాట. జీలకర్ర అయితే ఫ్రై అయింది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేసేసిన. ఆనియన్, పచ్చిమిర్చి అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. సింపుల్. ఇవి మామూలుగా ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఈజీ మెథడ్ అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు. కరేపాకు ఉంటే కరేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొంచెం పసుపు, అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ చాలా పని ఉంది. అక్కడ లేదన్న బాధే, కానీ పని మాత్రం బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కార్యం ఉంది కాబట్టి పని అయితే బాగుంది. మీకు వీలైతే ఈరోజు కొద్దిగా అప్డేట్ ఇస్తా ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. ఆలు ముక్కలు అయితే వేస్తున్నా. ఆలు ముక్కలు మళ్ళీ సన్నగా తరుక్కోవాల్సిన అవసరం లేదు. చూడండి, మీడియం సైజ్. కొంచెం అది మనకు కొంచెం లావు ఉంటేనే అది ఫ్లేవర్ అనేది మన పంటికి తగులుతుంది అనమాట, లేకుంటే తెలియదు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం లావే కోసుకున్నా. మనకు ఇది పొటాటో తొందరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ చల్లి వదిలేయాలి, మూత పెట్టద్దు. మూత పెడితే మళ్ళా వాటర్ కంటెంట్ అనేది దీంట్లోకి వస్తుంది. దీన్ని లైట్గా సాల్ట్ చల్లి వదిలేసినాం అనుకోండి, తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ అయితే వేసుకున్నాం మనం. సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు వదిలేసినాం అనుకోండి, చూడండి దీన్ని కాసేపు ఇలా వదిలేద్దాం, మంచిగా చక్కగా మగ్గిపోద్ది. ఈ లోపు అయితే జావని కలుపుకుందాం. జావ చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను ఈ మధ్య డైలీ కొంచెం జొన్న జావ అయితే చేస్తున్నా. ఇదిగో జొన్న జావ. దీంట్లోకి మజ్జిగ అయితే మజ్జిగ, కర్రీ అయితే కర్రీ, గట్టిగా చేస్తే కర్రీ, లూజ్ చేసుకున్నాం అనుకోండి మజ్జిగ. డైలీ ఒక గ్లాస్. ఎక్కువ తాగకండి, ఎక్కువ తాగినా కూడా తాగాలనిపిస్తుంది ఫస్ట్ మనకి.
పిల్లలు తాగర్లే, నేను మా సారే తాగేది. కరేపాకు అయితే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నేను ముందు ఎందుకు వెళ్ళిందంటే దీని ఫ్లేవర్ అనేది మంచిగా ఆలుగడ్డకు పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు వేసి కలిపి వదిలేసేయండి, చక్కగా మగ్గిపోతుంది మంచిగా. అసలు దాని ఫ్లేవర్ అంతా ఆలుగడ్డకు పడుతుంది అనమాట. మనం సాల్ట్ వేసి కలిపినాం కదా, చూడండి మంచిగా తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. ఉప్పు వేయటం వలన తొందరగా ఇదని కాదు, ఏ కూరలైనా తొందరగా మగ్గుతాయి. ఆ గుణం ఉందన్నమాట, ఉప్పు వేయంగానే మగ్గే గుణం. ఆలుగడ్డ అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్. నేను వచ్చేసి 1 స్పూన్ కారం, ఇదిగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద అయితే వేస్తున్నా. ఈ రెండు మంచిగా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ నుంచి బంద్ చేయాలి. ఈ ఎల్లిపాయ ముద్ద ఇప్పుడు ఎందుకు వేస్తుందంటే ఈ ఫ్లేవర్ మంచిగా, ఎల్లిపాయ ఫ్లేవర్ మొత్తం దీనికి ఆలుగడ్డ పడుతుంది అనమాట. చూడండి అసలు ఎంత బాగా మెల్ట్ అయిపోయింది మొత్తం. చూడండి చూడండి ఫ్రెండ్స్, చక్కగా అయిపోయింది మొత్తం. ఫ్రైలు కాకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అచ్చం ఫ్రైలు తినకూడదు ఫ్రెండ్స్. ఒక చుక్క వాటర్ వేస్తే పోయేది ఏం లేదు. ఓకేనా మరి, రెడీ అయిపోయింది. ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకేనా మరి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా మరి, బాయ్.